ఉన్న బిల్డింగ్ను కూలగొట్టి కట్టుడు కాదు. ఇవాళ తెలంగాణ సెక్రటరీ చాలా కంజెస్టెడ్గా ఉన్నది. బయట స్ట్రక్చర్ ఓకే, రూమ్లో ఒక 10 మంది కూర్చునేటట్టుగా లేదు పేషీలల్లా. మీరు ముందు లోపలికి పోతే లెఫ్ట్ సైడ్లో ఎల్ బ్లాక్ ఉండేది, ఐ బ్లాక్ ఉండేది, ముందు పోతే టీ బ్లాక్ ఉండేది, ముందు పోతే అలా డిఫరెంట్గా ఆ రోజు మేధావులు బిల్డింగ్ ఎట్లున్నా అట్లా డిఫరెంట్గా కట్టేది. ఈరోజు నువ్వు అందరినీ పట్టుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి ఈరోజు బయట నీకు తాజ్మహల్ లెక్క ముందుకెళ్ళి కనబడుతుంది కాదు కదా, లోపల ఉన్న స్ట్రక్చర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. రూమ్లు బరాబర్ లేవు, ఫ్యాన్లు బరాబర్ లేవు. నీకు రేపు దాని కేసు నడుస్తుంది కదా, అది ఉన్నది కదా, అప్పుడు జరిగినటువంటి అదొక పెద్ద స్కామ్ జరిగింది. నీకు నిర్మాణాలు కాదు, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణాలు కాదు, ఈరోజు కేసీఆర్ చేపట్టిందంటే కాళేశ్వరం నిర్మాణాలు కాదు, తెలంగాణ ఏర్పడ్డ నిర్మాణాల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా ఉద్యోగాలు మాకే అనే నినాదంతో ఏర్పడ్డది. 2014 ఇవాళ వరకు జరిగింది ఏంటి, చేసింది ఏంటి? ఈరోజు విస్ఫోటనం జరిగింది. ఈరోజు ఆత్మగౌరవం అనేది దిగజార్చింది. ఈరోజు 75 సంవత్సరాల మన ప్రజాస్వామ్యంలో ఇంకా నా పథకాల పైన నువ్వు బతుకు అని అంటావు. నేను ఇంకా పథకం ఇయ్యలేదా అంటావు. ఈ పథకం ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం ఈ పథకం ఇస్తలేదు అని నువ్వు అంటావు. అదే ఈరోజు దాదాపు నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావని నువ్వు చెప్తావు. లాస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టిన పరిస్థితి ఆ ముఖ్యమంత్రి తీసుకొని వచ్చిండు. ఈ ముఖ్యమంత్రి అప్పులను కొనసాగిస్తుండ్రు. అప్పులు ఎందుకు తీర్పలేకపోతున్నారు మీరు? అప్పులు ఎందుకు ఇచ్చేస్తలేరు? తెలంగాణకు అప్పులు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఈయనకు అప్పులు ఇస్తలేరు. మీరు తీసుకున్న సరిపోయింది. ఇక ఇప్పుడున్న ముఖ్యమంత్రి దొంగలు చూసినట్టు చూస్తుండ్రు అని చెప్తుండ్రు. మనం చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తారు. ఆ స్థాయికి ఎందుకు తీసుకొచ్చింది తెలంగాణను? ఈరోజు మీ పాలన ఏంది? నీది కుటుంబ పాలన జరిగిందని అంటారు, ఈయనది కుటుంబ పాలన జరిగింది. కుటుంబ పాలనకు ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు, కుటుంబ పాలన కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా పాలన భాగస్వాములు కావచ్చు. తెలంగాణ 4 కోట్ల మంది మీ ఆలోచనలు ఇవ్వచ్చు, కానీ కుటుంబాల దోపిడీ జరిగింది ఇక్కడ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద మన ఏదైతే ఆదాయం అంటే ఒక చిన్న డిపార్ట్మెంట్లో మనం ఒక శంషాబాద్ స్ట్రెచ్ ఒకటే తీసుకుంటే, శంషాబాద్ మున్సిపాలిటీకి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ప్రతి నెల అక్కడ ఉన్న ఆ 4-5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కంపెనీలో ప్రతి నెల 3 కోట్ల రూపాయలు పన్ను కడతారు. ఆ పన్ను కట్టద్దు అని రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి ఆ పన్ను కట్టద్దు, వాళ్ళందరూ డిఫాల్టెడ్గా పెట్టాలి, 3 కోట్ల ఆదాయం మీకు అవసరం లేదు, ఆదాయం మాకు వస్తే మేము సంపాదించుకుంటాం. ఎయిర్పోర్ట్కే లోపల దాకా 12 కోట్ల రూపాయలు రావాల్సింది 63 కోట్లకే నవనిర్మాణ కంపెనీకి. ఇది నవనిర్మాణకి, అది నవనిర్మాణకి. అంటే సంవత్సరానికి 111 కోట్ల రూపాయల నష్టంతో, 10 yearsకు 111 కోట్ల నష్టంతో అది నవనిర్మాణ కంపెనీకి ఇచ్చారు. అంటే ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్లనే ఏంటంటే తెలంగాణ మొత్తంలో 1000 కంపెనీలు. గతంలో కేటీఆర్ అంటోడు ఈ కంపెనీలను హైదరాబాద్ పొలిమేర వరకు వదిలికొడితే ఈయన రాష్ట్రంకి వెళ్ళి వదలగొట్టే దుకాణం పెట్టింది. ఈరోజు ఆయనేమో లీడ్ స్పేస్కి ఇచ్చింది, ఈయననేమో నవమి నిర్మాణానికి ఇచ్చారు. వీటితోని కొన్ని 1000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి గండి. సేమ్ ఆర్ఎండ్బి కూడా సేమ్ అదే పరిస్థితి, హెచ్ఎండిఏ అదే పరిస్థితి. కాబట్టి ఈ ఆదాయాలు వచ్చేటి మొత్తం మీకు పక్కకు జరిపేసి ఈరోజు నిజంగా నాకు కావాల్సింది విద్య, వైద్య కావాలి, అది నా రైట్. నువ్వు నాకు విద్య నాకు అందిస్తలేవు. ఇవాళ నా టీచర్లకు, ప్రభుత్వ టీచర్లకు మీరు 50,000, 60,000, లక్ష, ప్రైవేట్ టీచర్లలో సగం జీతం కూడా, ప్రభుత్వ టీచర్లకు వస్తే జీతాలలో సగం జీతం కూడా ప్రైవేట్ టీచర్లకు రావు. అసొంటిది అక్కడ సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. ఆ శాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఇవాళ సోషల్ వెల్ఫేర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది, యానిమల్ హస్బెండరీ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. బురద స్కామ్ ఇవాళ వరకు ఏమైపోయింది? 50,000 యూనిట్లు ఇచ్చిన నాయకును లంబడాయన ఆయనేమో అరెస్ట్ చేసాడు. 3,50,000 యూనిట్లు ఉన్న లక్ష్మారెడ్డినేమో ఇవాళ వరకు మీరు అరెస్ట్ చేయలేదు. గొర్రెల స్కామ్ లో ఉన్న పెద్దలందరూ కూడా బయట తిరుగుతున్నారు అని నేను పేరు చెప్తాను. అది కాదు, ఆయన మూసేసింది. ఈరోజు కాళేశ్వరంలో 6 ఏజెన్సీలు ఉంటారు. 6 ఏజెన్సీలు లంబడాయన హరినాయక్నేమో అరెస్ట్ చేసిండ్రు, తక్కిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసారు. ఈరోజు ఒక హత్యల ఒక మర్డర్ జరిగితే మర్డర్ చేసిన వ్యక్తిని ఫస్ట్ పట్టుకుంటారు, పట్టుకొని వెనక్కి ఎవడున్నాను అడుగుతారు. కానీ కాళేశ్వరం విచిత్రం ఏంటంటే మర్డర్ చేసిన మేయా కృష్ణారెడ్డి ముట్టుకుంటలేరు, కానీ ఎన్నుకున్న వాళ్ళని ముందు పట్టుకొని అసలు మర్డర్ మీరు ఎవరితో చేయించినో చెప్పు అన్నట్టుగా విచిత్రంగా ఈరోజు కమిషన్ తీరు తనది కనబడుతుంది. కాంట్రాక్టర్ కదా ఫస్ట్ ఆధీనం తీసుకోవాలి, తీసుకొని అసలు ఎక్కడే ఈ స్కామ్ ఎట్లా జరిగింది, నీతో ఎవడెవడు చెప్పించిండు, ఎవడెవడి కమిషన్లు ఇచ్చినావు అని అంటే ఈరోజు బాధతో ఫస్ట్ దొరికేది బీజేపీ. ఎందుకంటే ఎన్ఓసీలు వాళ్ళే ఇచ్చిండ్రు, ఎన్జిటి క్లియరెన్స్లు వాళ్ళే ఇచ్చిండ్రు, ఫారెస్ట్ క్లియరెన్స్ వాళ్ళే ఇచ్చిండ్రు. ఇవన్నీ దుకాణాలు జరిగినాయి. ఇది మన తెలంగాణ ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు
నాకు నువ్వు పథకమే చూపెడుతున్నావు, నీకు ఉచితాలు చూపెడుతున్నావు. ఉచితాలు చూపించిన రోజు నా ఆత్మగౌరవం అనేది నాకు ఉండదు. ఈరోజు నాకు నువ్వు సపోర్ట్ చేయి. నేను ఇప్పుడు ఇందిరా ఆవాస్ యోజన ఉండే ఇల్లు కట్టుకొని నువ్వు ఫ్రీ ఇల్లు ఇస్తా అంటున్నావు, 500 గజాలు 150 గజాలు. అరే ఇందిరా ఆవాస్ యోజనకి 1,50,000 వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అను, నేను 1,00,000 రూపాయలు నేను పడతాను. ఇది సపోర్ట్. ఇది ఈ ఉచితాలు ఉన్నంత వరకు తెలంగాణ యొక్క ప్రతిష్ట, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆత్మగౌరవం దిగజారుతూనే ఉంటుంది. ఇది 2014 వెళ్ళి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు ఆత్మగౌరవం లేని తెలంగాణ ఈ రోజు వరకు మారింది. ప్రశ్నించే గొంతులు మొత్తం మూగపోయినాయి, ప్రశ్నించే గొంతులు మొత్తం అమ్ముడు పోయింది. అందుకనే ఇప్పుడు ప్రశ్నించే గొంతులు ఏమైనా ఉన్నాయని తెలవాలనుకుంటా మీరు ఎస్ఆర్ నగర్కి వెళ్ళి బయలుదేరితే ఆర్టీసీ రోజు హైలైట్ సార్. అయితే నిన్నటి నుంచి అన్ని మీడియాస్లో ఒకటే హాట్ టాపిక్, కేసీఆర్కి నోటీసులు, విచారణకు హాజరవుతారా లేదా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా, కేసీఆర్కి నోటీసులు, ఇదే టాపిక్. మరి విచారణ కేసీఆర్ వస్తాడా, అది జస్ట్ పైకి అట్లా కమిటీ పంపించిందా, ఆయన అరెస్ట్ అయ్యేంత సీన్ ఉందా? మీకు ఆ కట్టిన దొంగ వీళ్ళెంబడే ఉంటే ఎట్లా ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ అయిందా, ఈ కార్ కేటీఆర్ అరెస్ట్ అయిందా? ఏం కాదు. ఇది ఏదో ఇప్పుడు టైం పాస్ నడిచేసి ఇంటికి ఏదో అందరికి తెలిసి అంత వాళ్ళే, అంత తమాషా, ఏది కాదు అని జనానికి కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద కేసు. అదే మీరు కోడిగుడ్డి పైన ఈకలు పీకినట్టు వీకెండ్ గొర్రెల స్కామ్ అది అట్నే అయిపోయా. నీకు ఈ కార్ రేస్లో ఆయనను అరెస్ట్ దాదాపు అయిపోయింది, కేటీఆర్ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. ఇక ఇది పట్టుకున్నారు కాళేశ్వరం. 6 నెలలు గడిచింది. ఒక పెద్ద ఫైలే ఇచ్చిన జస్టిస్ పినాకి గారికి. అలా ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, ఏ అధికారులు పాల్గొన్నారు, ఎంతమంది ఈఎన్సీలు ఉన్నారు, ఎంతమంది వీళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడైనాయి, పెళ్లిళ్ళకి నీకు వాళ్ళకి ఫ్లైట్లు ఎవరు అరేంజ్ చేసింది. ఎక్కువ శాతం మేఘా కృష్ణారెడ్డి విలన్గా కనబడ్డాడు. ఇవాళ వరకు మేఘా కృష్ణారెడ్డి ఎందుకు హాజరైతలేడు? మేఘా కృష్ణ ముట్టుకునే స్థాయిలో లేడు. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి బీజేపీ అండదండలు దట్టంగా ఉన్నాయి, ముట్టుకునే స్థాయిలో లేరు. ఆయన దరిదాపులో కూడా ఈ రోజు ప్రభుత్వం పోయే పరిస్థితి లేరు. లాస్ట్ లో ఆయనను తీసుకొచ్చుకొని ఈరోజు మీరు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు మళ్ళా కాళేశ్వరం కట్టిన ఇది అంటే కాళేశ్వరం నిర్మాణం మీకు నచ్చినట్టే కదా, అది కట్టారంటే అంతేగా ఒప్పుకున్నట్టే కదా. కాళేశ్వరంకి ఇచ్చిన కమిషన్, ఈరోజు కాళేశ్వరం కమిషన్ తీసుకొని కాంగ్రెస్ నాయకులు ఎవరో పేర్లు చెప్పారు. రియల్ గా కాళేశ్వరం పైన నేను ఆ రోజు దామోదర నరసింహతో పనిచేసిన ఆయన ఎన్జిటిల కేసులు, సుప్రీంకోర్టుల కేసులు, సిద్ధార్థన్ ఎక్కడెక్కడికోలో, వేదుల వెంకటరమణ, రచనారెడ్డి ఎక్కడెక్కడికో లాయర్లను తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి ఒక్క లీడర్ కూడా సపోర్ట్ చేయలే. ఎందుకు చేయలే? అందరు మేఘా దగ్గర పైసలు తిన్నారు. ఉప ఎన్నికల ఫండ్ ఆర్టీఐలు వేసుకొని తిన్నారు అన్ని. అందుకని ఇప్పుడు ఆర్టీఐలు కూడా వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఎవరికేం ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, విలువైన ఇన్ఫర్మేషన్ వస్తే మనం తీసుకొని మనమే దాన్ని నాకేయాలి, కానీ ఎవరికి ఇవ్వద్దు అనే బద్దంగా ఈరోజు వాళ్ళ చెంచాగాళ్ళని తీసుకొచ్చుకొని ఆర్టీఐలో పెట్టుకునే పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ కాళేశ్వరంలో మనం పీకబోయేది ఏం లేదు, జరగబోయేది ఏం లేదు. జనం కూడా దాని మీద ఏదో జరుగుతుందనే ఆలోచన మీరు పెట్టుకునే వద్దు. అది ఒక నీటి బుడగ లెక్కనే అది ఆ నోటీసులు, అంతే, దాని మించి ఏం కాదు. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక చర్చ ఏంటంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ అవ్వబోతున్నాడు, కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది కేసీఆర్ తో. కాంగ్రెస్ హైకమాండ్, ఇక్కడ వాళ్ళు కాదు, కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ తోటి చేతులు కలిపి కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేద్దాము అన్న టాక్ ఒకటి నడుస్తోంది. 2-3 చేశారు, నేను కూడా చేశాను దాన్ని. అదైతే నేను కొద్దిగా ఎంక్వైరీ చేస్తే అది కొంచెం కరెక్టే అని చెప్పి వార్తలు అట్లెట్లు వచ్చినాయి. మీరేమంటారు దాని గురించి? ఇది 2000% ఇది జరగని ముచ్చట. ఇది జరగదు, కానే కాదు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తే గ్రాఫ్ ఏం మెరుగది, పడితే గ్రాఫ్ ఏం తగ్గదు. ఈరోజు కేసీఆర్ ఇంట్లోనే 3-4 ముక్కలు, ఎలక్షన్ల వరకు 3-4 ముక్కలతోని వాళ్ళు ఎన్నికలకు పోతారు. కేసీఆర్ ఇంట్లోకి 2 చిహ్నాలు వెళ్ళొచ్చు, కారు సింబల్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఇంకొక పువ్వుతో కూడా పోవచ్చు, అలా రకరకాలుగా వెళ్ళొచ్చు. ఈరోజు 68% ఏఐసిసి ఒక సర్వే చేయించింది, చాలా మంది తెలియదు. దాదాపు 68% రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ పైన 40% వ్యతిరేకత ఉంది. అంటే రేవంత్ రెడ్డి పైన 25% ఎక్కువ ఉన్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద 40% వ్యతిరేకత ఉంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. అదే ఉన్న దాంట్లో చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర 10 శాఖలు పెట్టు తప్పు. ఆయన అసమర్థుడు ముఖ్యమంత్రి, ఏదో మీకు ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు పెద్ద పెద్ద శాఖలన్నీ ఆయన దగ్గరనే పెట్టింది. ఇవాళ మున్సిపల్ ఆయన దగ్గరనే, సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే ఉండే, ఎడ్యుకేషన్ ఆయన దగ్గరనే ఉండే, హోమ్ ఆయన దగ్గరనే ఉండే. ఇటువంటి అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టేందుకు దాన్ని భ్రష్టు పట్టిపోయింది. ఆయన దగ్గర అడ్వైజర్స్ వరస్టే. ఇప్పుడు ఒక్కడైనా అడ్వైజర్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు జైల్ మేట్లు, క్లాస్మేట్లు, బ్యాచ్మేట్లను తీసుకొచ్చుకొని ఈరోజు నువ్వు అడ్వైజర్ని పెట్టుకుంటే ఎవరు? ఒక చిన్నారెడ్డికి టికెట్ రాలే, ఆయన అసొంటోని. జీవన్ రెడ్డికి ఆయన అసొంటోని, జానారెడ్డి అసొంటోని. ఇసొంటోళ్ళని నువ్వు పెట్టుకుంటే మంచి అడ్వైజర్లు వస్తాయి. కానీ వీళ్ళు ఏం అడ్వైజర్లు ఇస్తారు నీకు? ఏం తీసుకుంటావు నువ్వు? నీకు పాలన రాదు, నీకు అనుభవం లేదు, నీకు కమిట్మెంట్ లేదు, నీకు సిన్సియారిటీ లేదు. ఈరోజు ఎక్కడ పోయినా దొంగ లెక్క చూసినా నువ్వే చెప్పుకుంటావు. కాదని మేము కూడా అనలేదాన్ని. అవును దొంగను చూసినట్టే చూస్తారు అని అన్నాం. ఎందుకంటే నీ 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 స్టైల్ అట్లుంది, నువ్వు తెచ్చుకునే విధానం అట్లుంది. నువ్వు గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు బిల్లులు పాస్ చేసిన తీసుకొచ్చుకొని ఈరోజు చీఫ్ సెక్రటరీగా నువ్వు పెట్టుకున్నావు. అర్థమైందా? పెట్టుకున్నావు. కాబట్టి ఇవన్నీ చూస్తే మీరు అందరూ కూడా ఈరోజు ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లెక్కనే ఇదంతా నడుస్తుంది. ఇది ఎక్కడ కూడా తెలంగాణకు క్షేమదాయకమైనది కాదు, తెలంగాణకు మంచిది అసలు కాదు.